అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హిమబిందు నామాల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ సువిధా ఫర్ విమెన్. ఈరోజు మనం అందరం గర్భిణీ స్త్రీలు ఏ సమయంలో ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో గర్భిణీ స్త్రీలకు ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే అసలు మనం ట్రావెల్ చేయొచ్చా అన్నది ఫస్ట్ డౌట్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు ట్రావెల్ చేయొచ్చు, కానీ ఫస్ట్ 3 నెలల్లో కాకుండా ఆ తర్వాత 4, 5, 6 నెలల్లో ట్రావెల్ చేయడం మంచిది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే డౌట్ ఉంటుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎయిర్వేస్ కనుక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లాగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ముందర మీ ఎయిర్లైన్స్ వాళ్ళతో ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే 8వ నెల నుంచి ఫ్లైట్ జర్నీస్ అవాయిడ్ చేయమని వాళ్ళ రూల్స్ ప్రకారం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 7 నెలల నుంచే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ కమ్యూనికేట్ చేయండి, మీ ఫ్లైట్ వాళ్ళతో ఒకసారి కమ్యూనికేట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి మీరు ఏ నెలలో ఉన్నారు ఆ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి వాళ్ళకి సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసినప్పుడు మీ అన్ని మెడికల్ రికార్డ్స్ని మీతో పాటు క్యారీ చేయండి. దాంతోపాటు ఎయిర్లైన్స్లో ఎంత టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు సరిపడే అంటే మీకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ ఆ పర్టికులర్ నియర్ బై హాస్పిటల్స్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి ముందే డిస్కస్ చేసుకోండి. సో ఎవరు ట్రావెల్ చేయకూడదు. గర్భిణీ స్త్రీలలో కొంతమందికి ప్లసెంటా అనేది లో లైన్ ఉంటుంది. అంటే మాయ అనేది కింద ఏర్పడి పైకి జరగకుండా ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ట్రావెల్ చేయొద్దని చెప్తాము. అదేవిధంగా కొంతమందికి ఆస్తమా కానీ అదర్ మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ మరికొంతమందికి లైక్ ట్విన్స్ ఉన్న వాళ్ళకి కూడా 6వ నెల తర్వాత నుంచి ట్రావెల్ చేయడం మంచిది కాదు. సో మనం రకరకాల మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ని చూస్ చేసుకున్నప్పుడు దానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి? ముందుగా మనం ఫ్లైట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మీ ఫ్లైట్ ట్రావెల్ కనుక మోర్ దెన్ 24 hours అయితే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ఆ ఫ్లైట్ స్పేస్లోనే ఒక అట్లీస్ట్ ఒక 5 minutes జస్ట్ బ్రిస్క్ వాక్ చేయడం మంచిది. అదేవిధంగా ఫుడ్ ఎక్సర్సైజెస్ ఆర్ గుడ్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో రక్తం అనేది చిక్కబడుతూ ఉంటుంది. సో దానివల్ల డీవీటీ రిస్క్ అనేది ఎక్కువ మందికి వస్తుంది కదలకుండా ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు. సో ఫుడ్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది ఫ్లైట్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. అండ్ స్టే హైడ్రేటెడ్, కంపల్సరీ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఆ డిహైడ్రేషన్ కూడా రక్తాన్ని థిక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ కూడా మంచి అంటే ప్రపోర్షన్స్లో తీసుకోవాలి టు మెయింటైన్ యువర్ హైడ్రేషన్. అండ్ వాష్రూమ్కి వెళ్ళడానికి ఎటువంటి మొహమాటం తీసుకోకూడదు. బికాస్ మీరు యూరిన్ కనుక ఆపుకున్నట్టయితే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు చూస్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ మోడ్లో కూడా మీరు వాష్రూమ్కి వెళ్ళడానికి ఆ సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో ఎయిర్పోర్ట్ చెకింగ్ టైంలో ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అనుకుంటే ఖచ్చితంగా జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ బిఫోర్ ఎంటరింగ్ దట్ చెకింగ్ గార్డ్ థింగ్. సో దట్ ఆ రేడియేషన్ వల్ల ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ ఉంటుంది. సో మీ మెడికల్ రికార్డ్స్ కనుక క్యారీ చేసినట్టయితే వాళ్ళకి చెక్ చేసి వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా చెక్ చేస్తారు అదర్ దాన్ ఆస్కింగ్ యూ టు ట్రావెల్ త్రూ దట్ రింగ్. సో మనం కార్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కార్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది బేబీ బంప్ మీద పడకుండా చూసుకోవాలి. అది కొంచెం హైయర్ పొజిషన్లో వేసుకుంటే మంచిది. అండ్ ఒకవేళ జర్నీ కనుక మోర్ దాన్ 1 hour అయితే మధ్యలో ఆగి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని జస్ట్ రోడ్ వే మీద ఆర్ నియర్ బై ఒక 5 to 10 minutes బ్రిస్క్ వాక్ చేయడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, మీ ఓన్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడము. అండ్ ఒకవేళ వాష్రూమ్ ఫెసిలిటీ కనుక కావాలనుకుంటే నియర్ బై ఏదైనా హోటల్స్ కానీ అవి చూసుకొని ఖచ్చితంగా ఎవ్రీ 2 or 3 hours ఒకసారి బ్లాడర్ ఎంప్టీ చేయడం మంచిది. సో రైల్ జర్నీస్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఆర్ రైల్ అరైవ్ అయ్యే టైం కంటే అట్లీస్ట్ ఒక 1/2 hour ముందుగా ఉండడం మంచిది. ఎందుకంటే హరీ అవుతూ రైల్ ఎక్కే టైంలో స్లిప్ అవ్వడం లాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మీ కంపానియన్కి మీ గురించి కంపల్సరీ మీ హెల్త్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి. మెడికల్ రికార్డ్స్ క్యారీ చేయండి. అండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు గట్టిగా సో రైల్ అనేది మూమెంట్లో ఉంటుంది కాబట్టి గట్టిగా ఆ రాడ్స్ని పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మెయింటైన్ యువర్ హైడ్రేషన్. అక్కడ కూడా మీ ఓన్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అవుట్ సైడ్ వాటర్ తీసుకోకండి. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వస్తే బెటర్ టు యూస్ మినరల్ వాటర్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నేను చెప్పిన సలహాలు చిట్కాలు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.